హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు కర్రీ వచ్చి బంగాళదుంప ఎండు చేప కర్రీ చేస్తున్నానండి. బంగాళదుంప ఎండు చేప కర్రీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడైతే నేను ఎండు చేపలు తీసుకున్నాను. వాటిని అయితే ఒక 3-4 టైమ్స్ అయితే నీట్గా క్లీన్ చేసుకున్నానండి. ఒక 3 బంగాళదుంపలు తీసుకున్నాను. వాటిని అయితే మీడియం సైజులో ఉడకబెట్టుకున్నాను. మీరు కావాలంటే మామూలుగా కూడా వేసేసుకోవచ్చు, కానీ మీడియం సైజులో ఉడకబెట్టుకొని మనం కర్రీ ప్రిపేర్ చేసుకుంటే బంగాళదుంప అనేది చాలా తొందరగా కుక్ అయిపోతుందండి. తర్వాత నెక్స్ట్ వచ్చి ఒక 2 టమాటాలు, ఒక పెద్ద ఆనియను, ఒక 3 పచ్చిమిర్చి తీసుకున్నాను. తర్వాత వచ్చి అల్లం వెల్లుల్లిపాయి మిక్సీ పట్టానండి కొంచెం మెత్తగా. తర్వాత కర్రీ ప్రాసెస్ అనేది చూద్దాం మనం. ఇక్కడైతే బాండి పెట్టి ఆయిల్ అనేది వేసాను. ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసానండి, ఎండు చేపల కర్రీలో కదా బాగుంటుందని. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం దీంట్లో కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే ముందు వేసుకోవాలి. అవి కొంచెం గోల్డ్ కలర్లో వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. ఇక్కడైతే చూసారండి, నేనైతే ఇక్కడ మీడియం సైజులో పెట్టి ఫ్రై చేస్తున్నాను. ఉల్లిపాయ మనకి ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లోనూ ఎండు చేపలు వేసుకోవాలి. బాగా పచ్చిగా ఉంటే ఎండు చేపల్ని మనం ముందుగా ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు, కానీ కొంచెం బాగా ఎండిన చేపలు కాబట్టి నేనైతే ఆయిల్లో ఫ్రై చేయట్లేదండి. మామూలుగా డైరెక్ట్గా కర్రీలోకి వేసేస్తున్నాను. ఇక్కడ ఎండు చేపలు కొద్దిసేపు నూనెలో ఫ్రై అవ్వనివ్వాలి. ఈ ఎండు చేపలు ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లో టమాటా ముక్కలను కూడా వేసేసుకోవాలి. టమాటా అనేది కొంచెం సేపు మగ్గాల్సి ఉందండి. మూత పెట్టేసుకుంటే మనకి టమాటా అనేది చాలా తొందరగా మగ్గిపోతుంది. ఇక్కడ చూసారండి, ఆయిల్లో టమాటా అనేది మనకి చక్కగా మగ్గిపోతుంది. నెక్స్ట్ వచ్చి దీంట్లో నేను వెల్లుల్లిపాయ, జీలకర్ర అది మిక్సీ పట్టుకున్నాను కదండి, ఒక 2 స్పూన్ల దాకా అయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత అది కొంచెం పచ్చివాసన పోయేదాకా మనం ఫ్రై చేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇక్కడ మనకి వెల్లుల్లిపాయ, జీలకర్ర అంతా బాగా కలిసింది కాబట్టి తర్వాత మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాం కదండి బంగాళదుంపలు. అంటే మరీ మెత్తగా కాకుండా మీడియం సైజులో ఉడకబెట్టుకోవాలి బంగాళదుంపల్ని. తర్వాత వాటిని కూడా దీంట్లో వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. అంటే కొంచెం నూనెలో కొద్దిసేపు ఫ్రై అవుతే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది కాబట్టి. తర్వాత నెక్స్ట్ దీంట్లో ఒక 2 స్పూన్లు, అంటే కొంచెం స్పైసీగా వండానండి ఎండు చేపల వల్ల. ఇందులో ఎండు చేపలు మనకి నీచు స్మెల్ రాకుండా ఉండడానికి కొంచెం స్పైసీగా వండాను. ఒక 2 స్పూన్లు కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి అయితే వేసాను. వేసుకున్న తర్వాత ఒక్కసారి మనకి మసాలా అంతా కూడా కర్రీకి కలిసేంత వరకు కూడా ఒకసారి అయితే కలుపుకుందామండి. కర్రీకి కొద్దిసేపు కర్రీకి అంతా మసాలా అంతా కలిసేంత వరకు మనం మూత పెట్టుకుని ఉంచుకుంటే మసాలా అనేది మనకి బంగాళదుంపకి, ఎండు చేపకి బాగా కలుస్తుంది. ఇక్కడ చూసారండి, ఆయిల్ అనేది పైకి వచ్చింది. అంటే మనం వేసిన మసాలాలన్నీ కూడా చక్కగా కర్రీకి బాగా కలిసిందండి. నెక్స్ట్ వచ్చి దీంట్లో నేను ఒక గ్లాసున్నర దాకా వాటర్ వేసాను. ఒక గ్లాసున్నర దాకా వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం బంగాళదుంపల్ని కుక్ చేసాం కదండి, అంటే ఉడకబెట్టాం కాబట్టి. మామూలుగా వేసేస్తే ఒక 2 గ్లాసుల దాకా వేసుకోవాలి. లేదు అంటే మనం బంగాళదుంపల్ని ఒక విజిల్ వేయించుకుంటే సరిపోతుంది. మీడియం సైజులో కావాలి అనుకుంటే. మరీ మెత్తగా ఉడికేసుకుంటే బాగోదండి బంగాళదుంపలు. ఇలా మీడియం సైజులో ఉడకబెట్టుకుంటేనే మనకి కర్రీలోకి బాగుంటుంది. తర్వాత ఒక 10 మినిట్స్, లేదా సిమ్లీలో పెడితే 15 మినిట్స్, హై ఫ్లేమ్లో పెడితే 10 మినిట్స్ మనకి కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఇంకా లాస్ట్ ఫైనల్ కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుందండి మనకి. ఫైనలీ బంగాళదుంప ఎండు చేప కర్రీ. అంటే ఎండు చేప వంకాయ కర్రీ చాలా బాగుంటుంది, కానీ నేను బంగాళదుంప ఎండు చేప కర్రీ వండాను. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఎండు చేప బంగాళదుంప కర్రీ మంచి కలర్ఫుల్గా గ్రేవీతో చాలా బాగా వచ్చిందండి. కర్రీ టేస్ట్ కూడా సూపర్గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఫైనలీ నేను చేసిన ఈ కర్రీ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.